అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 190వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 190వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డితో పాటు మెడికవర్, శాంతిరాం హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో 190వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు కంటి సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే అంధత్వం వంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆయన తెలియజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఇలాంటి కంటి వైద్య శిబిరాలను మరెన్నో నిర్వహించి ప్రజలకు సేవలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాల నుండి సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని చెప్పారు. ముఖ్యంగా కంటికి అందించిన సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. వీళ్ళందరూ సేవలో నిమగ్నమై ఈరోజు ఇటువంటి క్యాంపు నిర్వహిస్తున్న గంగాధర్ రెడ్డి 191 ఐ క్యాంపు నిర్వహిస్తున్నాడు. నిరంతరం సేవ చేయాలనే దృక్పథంతో మరి ఎన్నో వేల మందికి చూపులు వచ్చే విధానంలో ఆయన డాక్టర్ బృందము, హాస్పిటల్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతున్న గంగాధర్ రెడ్డి గారికి వారి చేస్తున్న కార్యక్రమము ఇలాగే సక్సెస్ఫుల్గా ఆయన ఒక 150 ఏళ్ళు బతికి అందరినీ కళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మన కర్నూలు నగరంలో ప్రత్యేకించి కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకి ఉచితంగా వైద్య సేవలు, రక్త పరీక్షలు, షుగరు, బీపీ పరీక్షలు, ఈసీజీ, గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ పరీక్షలు, ప్రత్యేకంగా కంటి పరీక్షలు ఇవన్నీ చేసి ఉచితంగా పరీక్షలు కానీ కన్సల్టేషన్ కానీ ఏ రకమైనటువంటి ఛార్జ్ చేయకుండా ఉచితంగా పరీక్షలు చేయటం, దానికి అనుగుణంగా అవసరమైనటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వటము, కంటి పరీక్షలు చేసిన తర్వాత ఎవరికైనా కళ్ళద్దాలు అవసరం అయితే అవి కూడా ఉచితంగా ఇవ్వటము, సర్జరీ ఏదైనా అవసరం పడితే కంటి శస్త్రచికిత్సలకు కూడా ఉచితంగా శస్త్రచికిత్సలకు కూడా ఏర్పాటు చేయటం, ఇట్లా బహుముఖమైనటువంటి సేవలు అందించడానికి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 195వసారి ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతున్న సందర్భంగా వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి మెడికవర్ హాస్పిటల్, అలాగే శాంతిరామ్ మెడికల్ సర్వీసెస్, డాక్టర్ రోజా గారు, వాళ్ళ టీము అందరికీ శుభాభినందనలు. సో ప్రత్యేకించి మా కార్పొరేషన్ సిబ్బందికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. సో నెమ్మదిగా వస్తున్నారు. పాపం వాళ్ళు ఉదయం అంతా ఫీల్డ్లో పనిచేసి ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. సో సాయంత్రం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సేవలను ఉపయోగించుకొని వాళ్ళకి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ల ద్వారా దానికి స్వస్థత పొందడానికి ఇది మంచి అవకాశంగా తీసుకుంటారని భావిస్తున్నాను. మరి తప్పనిసరిగా మంచి మనసుతో ఏర్పాటు చేసినందుకు ఈ టీం అందరిని కూడా అభినందనలు తెలుస్తూ 195 ఉచిత క్యాంపులు చేయటం అంటే ఆషామాషి కాదు. దానికి ఎంతో చిత్తశుద్ధి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, పరులకు సహాయపడాలనేటువంటి పెద్ద మనసు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అట్లా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తప్పనిసరిగా సత్ఫలితాలు ఇవ్వాలని భావిస్తూ ముగిస్తుంది. కర్నూలు నగరంలోని 11వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆ పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు అబ్బాస్ తెలియజేశారు.
ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు నాయకులతో కలిపి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు అబ్బాస్తో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని 2, 11వ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. కర్నూలు నగరంలో ఏ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, సానుభూతిపరులు గాని ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వారు స్పష్టం చేశారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే పరిస్థితులు ఎక్కడా లేవని వారు వివరించారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరారని, భవిష్యత్తులో మరికొంతమంది చేరే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు కూడా నమ్మవద్దని వారు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. అదేమిటంటే 11వ వార్డు, 2వ వార్డుకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు వైసీపీలో భారీగా చేరిక అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియాలో. 400 మందితో చేరిక అని. మేము ఆ వార్డులో సంబంధించినటువంటి మా నాయకులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. ఒక్కడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వాడు కానీ, కనీసం బూత్ మెంబర్ కానీ, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ కానీ ఎవ్వడూ లేడు. ఇది ఒక పెద్ద బోగస్. వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఒక బోగస్ పార్టీ. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పార్టీ అది. ఇంకా కూడా ఇట్లా అబద్ధాలతో మళ్ళీ అధికారంలోకి వస్తాము, లేకుంటే టీడీపీ ఖాళీ అయింది, వైసీపీ బలోపేతమవుతుంది అని మాట్లాడడానికి వాళ్ళకు బుద్ధి, జ్ఞానం ఏమాత్రం కూడా లేదు. వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు నేర్చుకోండి. ఎందుకంటే రాజకీయాల్లో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు మీ పార్టీ ఆవిర్వహించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజకీయాన్ని కలుషితం చేసినారు అబద్ధాలు, మోసాలతో. ఇంకా దాన్ని మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు. మీకు జ్ఞానోదయం కలిగితే మీరు వాస్తవాలు చెప్పండి, ప్రజల్లోకి రండి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, అప్పుడు భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని బయటకు పంపిస్తే మీకు బుద్ధి చెప్పడానికి మా తెలుగుదేశం నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తారు. కార్యకర్త కానీ, ఒక వార్డు ఉద్దేశం కానీ, ఒక ఆడిబాబా కానీ, ఎవరు కానీ ఇంతకు వైఎస్ఆర్ ముఖం చూడలేదు. దాంట్లో చీరలు కూడా మన వార్డులో ఒకటే ఇల్లు ఉంది, 20లో ఒక 9 ఓటర్లు, తర్వాత 11 వాటికి పోయింది మొత్తం 20 అంతా. మన 2వ వార్డులో బండి మండలకు, అమరశాల, మొత్తం ఇది బహదూర్ నగర్ అన్నీ మన దాంట్లో ఉంటాయి. ఒక్క పిల్లలు కూడా ఒక చేరలేదు వైఎస్ఆర్లో పోయి. ఏమైనా కావాలంటే నాకంటే వస్తారు అన్నట్టు పరిస్థితి. దానికి అన్ని నిర్వహిస్తాను అందరికీ. అసలు ఎవరు మాకు పిలిచి మనకు ఫాలోవర్స్ ఎవరు పోరు. ఇదంతా అబద్ధాలు మాట్లాడుతున్నా, పరిచయం కూడా అబద్ధమేది. వైఎస్ఆర్ చేరాలని మా పిల్లలని ఒక 10 మంది మా పిల్లలు పోలే ఆ ఊరిగింపులో. ఊరికే రూమర్స్ ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు, మన పేరు మన పార్టీకి పేరు చెడ్డరావడానికి. అదే చెప్పింది ఈ విషయం. మా టీడీపీ గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది వచ్చి, మౌజాన్లకు అయితేనేమి, క్రిస్టియన్లకి, పాస్టర్లకు అయితేనేమి వాళ్ళకు పన్ను అలాట్ చేసి ప్రతి కుల మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి చేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమాలు. ఇలాంటివి కార్యక్రమాలు ఆపి మీ వాళ్ళని మీరు ఏదో లబ్ధి పొందాలని, పార్టీ మడగడ కాపాడుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నారు. అది మీరు చేసుకోండి, కానీ టీడీపీ అనే బుద్ధ చల్లడం మంచిది కాదని మేము ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తాం. కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరినారని చెప్పడం జరిగింది. మరి అది తప్పుడు ప్రచారం. ఏదైతే పూర్ణచంద్రుడు అనే పిల్లోడు మన 11వ వార్డు నుంచి చేరినారని చెప్తున్నాడో, అతని వాస్తవంగా 11వ వార్డులో నివాసమే లేడు. అతను ఉంటుండేది ఎన్ఆర్పేటలో. 11వ వార్డులో లేడు అతను. ప్రస్తుతం అతను నివాసం ఉంటుండేది ఎన్ఆర్పేటలో. కాబట్టి అక్కడ కొద్దిమందికి ఏదో ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చిన సందర్భంలో కొద్దిమందిని తీసుకొని పోవడం జరిగిండొచ్చేమో, కానీ అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కాదు, తెలుగుదేశం పార్టీ ఓటర్లు అయితే కాదు.
ప్రస్తుతము మొన్న జరిగిన ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు కార్పొరేటర్ ఎలక్షన్లో కావచ్చు, మరి 2వ వార్డు తరఫున మెజార్టీతో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే మన లతీఫనా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా గెలిచడం జరిగింది. అట్లనే రీసెంట్గా తెలుగుదేశం పార్టీ యొక్క మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు చూసి ఆ కార్పొరేటర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరి అక్కడ ఉన్న ఈ చిన్న చితక కార్యకర్తలు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి జాయిన్ అయ్యిండొచ్చేమో, కానీ వాస్తవానికి అయితే మేము 6 మంది బూత్ ఇన్ఛార్జీలో ఉన్నాము. మాకు సంబంధించిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరగలేదు. అది అబద్ధము, ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు చేరికలు జరుగుతున్నాయని చెప్పడం అనేది ఒక తప్పుడు సమాచారం. మీ పార్టీ ఎప్పుడో మూసుకుపోయింది. మీ పార్టీ మీరిచ్చే పథకాలకి మోసపూరితం అనుకొని తెలుసుకొని మీ యొక్క అధిక రేట్లకి మీరిచ్చే పార్టీ వచ్చిన తర్వాత తట్టుకోలేక ప్రజలు పూర్తిగా కూటమి పార్టీని నమ్ముకొని ఓట్లేసి గెలిపించుకున్నారు. అప్పుడే మీ పార్టీలోకి వస్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం దయచేసి మానుకోండి. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక చాలా భారమైనటి విషయాలంటే ఏమిటంటే ఒక చెత్త పన్ను తగ్గించడం జరిగింది. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ ఏమి దాదాపుగా 7 సార్లు కరెంటు బిల్లు పెంచి భారీ ఎత్తున ప్రజలకి మోసం చేశారు. తర్వాత ఇంటి పన్నులు పెంచారు. ప్రతిదీ ఇంత భారం పెట్టి ఈరోజు ఇసుక విషయంలో కూడా మీరు ప్రజలు నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ భారం పెట్టి ఈరోజు మళ్ళా ప్రజల్ని మళ్ళా మభ్య పెట్టడము. కాబట్టి దయచేసి ఇటువంటి బూటపకు మాటలు మానేయండి. దయచేసి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేరరు. మీరు ఈరోజు చేయడానికి పెద్ద పెద్ద నాయకులు రాజ్యసభ నుంచి కానీ ఎమ్మెల్సీలు కానీ మా పార్టీలోకి వస్తుంటే మీరు స్థానికంగా ఏదో మా నాయకుడిని తప్పుపట్టడానికి మీ విధంగా చేయడం అనేది చాలా తప్పని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన కాశపోగు సంజన్న హత్య కేసులో నిందితులైన 5గురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ హత్యకు ఆధిపత్య పోరే కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాశపోగు సంజన్న హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. సంజన్న హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడైన వడ్డే అంజీతో పాటు అతని 3 కుమారులతో పాటు మరొక అనుచరుణ్ణి అరెస్టు చేసినట్లు వివరించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలతో పాటు కారులను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సంజన్న హత్యకు ఆధిపత్య పోరే కారణమని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఆయన స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్, వడ్డే తులసి కుమార్, తర్వాత A5 వచ్చేసి మాలా అశోక్. దీంట్లో A1 వడ్డే రామాంజనేయులుకి ఆయన ఒక హిస్టరీ షీటరు, 13 కేసులు ఉన్నాయి ఆయనకి. తర్వాత నెక్స్ట్ A2, A3, A4 అతని సొంత. తర్వాత మొత్తం చేసి ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందని చూస్తే ఈ ఇద్దరు ఫ్యామిలీస్కి అంటే కాశపోగు సంజనకి తర్వాత వడ్డే రామాంజనేయులు ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది గొడవది. 2022లో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు మార్నింగ్ A1 ఎవరున్నారు వడ్డే రామాంజనేయులకి అక్కడ ఒక 30 year old మనిషి అతన్ని కిండల్ చేశారు. సో ఆ కిండల్ చేసింది అతను హీ ఫెల్ట్ అషేమ్డ్. ఇంటికి వచ్చి తన సన్స్ ముందు తర్వాత వైఫ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న కుర్రోళ్ళు కూడా నన్ను ఇలా కిండల్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఈవినింగ్ డిసీజ్డ్ ఎవరు ఉన్నారో కాశపోగు సంజన్న ఆయన ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది దాదాపు 7 o'clock. సో అప్పుడు ఈ కొడుకులు ఎవరున్నారో అతన్ని చూసి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకొని కొంచెం తాగి కూడా ఉన్నారు కాబట్టి 3 కొడుకులు తర్వాత A1 అందరూ ప్లస్ A5 ఎవరు అందరూ కలిసి దాదాపు 9 to 9:15 ప్రాంతంలో ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చే సమయంలో
అందరూ కలిసి ఈ కత్తులతో తర్వాత ఈ సికల్స్తో అతని మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది. సో డిసీజ్డ్ హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు. హీ వాజ్ అనౌన్స్డ్ బ్రాడ్ డెడ్. సో ఈ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బాగా చేసి 5 అక్యూజ్ని చాకచక్యంగా పట్టుకున్న మన పోలీస్ టీమ్, ఎస్డిపిఓ కర్నూలు, తర్వాత డిఎస్పి మహిళా, సిఐ 4 టౌన్, సిఐ 3 టౌన్ అండ్ దేర్ టీమ్స్ అందరికీ నా కంగ్రాచులేషన్స్. బట్ ఇదే టైంలో ఈ హిస్టరీ షీటర్స్ మీద కూడా మనం ఇంకా నిఘా పెంచుతున్నామని చెప్పుకుంటున్నాము. ఈ నెల 22వ తేదీ ఓర్వకల్లు మండల పరిధిలోని పూడిచెర్ల గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఓర్వకల్లు మండల పరిధిలోని పుడిచెర్ల గ్రామ పరిధిలో ఈ నెల 22వ తేదీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ నెల 22వ తేదీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫామ్ ఫాండ్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని అగ్రభాగాల్లో నిలపడంలో భాగంగా దేశ యువతలో చైతన్యం నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని జిల్లా నెహ్రూ యువ కేంద్రం అధికారి రాహుల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో జిల్లా స్థాయి యూత్ పార్లమెంటరీ ఎంపిక పోటీలను నిర్వహించారు. నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యూత్ పార్లమెంటరీ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి రాహుల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శాంతి, డీన్ అడ్మినిస్ట్రేషన్ సౌరీలు రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భానుప్రసాద్, భౌతిక శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ చంద్రశేఖర్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున, స్వాతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వ్యక్తులు మాట్లాడుతూ భారతదేశాన్ని అగ్రపదాన నిలపడంలో భాగంగా దేశ యువతలో చైతన్యం నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలో అగ్రగామి దేశంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ముందు వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. న్యూఢిల్లీకి చెందిన జాతీయ యువజన సాధికారత క్రీడల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జిల్లా స్థాయి యూత్ పార్లమెంటరీ పోటీలను నిర్వహించేందుకు తమ కళాశాలను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 150 మంది పాల్గొన్నారు అని, వీరిలో ప్రతిభ కనబరిచిన 10 మందిని ఎంపిక చేసి రాష్ట్ర అసెంబ్లీ, దేశ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈరోజు కాలేజీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అనే ఈవెంట్ జరుగుతుందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఈవెంట్. 1 నేషన్ 1 ఎలక్షన్ దానిపైన అంత యూత్నంతా బిట్వీన్ 18 and 25 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని 1 minute ప్రోగ్రామ్ ఇవ్వాలి. అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దానిపైన. దాంట్లో కాలేజీలో 264 మెంబర్స్ రిజిస్టర్ అయినారు. 264 నుంచి మేము 150ని సెలెక్ట్ చేశాము. ఈరోజు 150 మెంబర్స్కి ఈరోజు రేపు ఒక్కొక్కరు 3 minutes టైం ఇస్తున్నారు. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ పైన మాట్లాడాలి. సో ప్రతి యూనివర్సిటీ అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 10 మంది స్టేట్కి వెళ్తారు. స్టేట్లో మళ్ళీ ప్రతి స్టేట్ నుంచి మళ్ళీ 10 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు పార్లమెంట్కి తీసుకెళ్తారండి. పార్లమెంట్కి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకు 1 నేషన్ 1 ఎలక్షన్ పైన మాట్లాడటానికి అవకాశం ఇస్తారు.
ఇది రియలీ వెరీ నైస్ ప్రోగ్రామ్ అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎలిసిటింగ్ వ్యూస్ ఫ్రమ్ ద యూత్ అబౌట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈరోజు 100 మెంబర్స్ను టెస్ట్ చేస్తున్నామండి. వాళ్ళు దే విల్ స్పీక్ అండ్ వీ హ్యావ్ టు అప్లోడ్ దట్ వీడియో టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ టుమారో for 50 members it is planned. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు జిల్లా జడ్జి కబర్ది అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ భవనంలో జరిగిన మధ్యవర్తిత్వం శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయ భవనంలో జరిగిన శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి కబర్ది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని జిల్లాల కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించింది అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 21 వరకు మధ్యవర్తిత్వంలను ఏ విధంగా చేయాలి అని న్యాయవాదులకు అవగాహన కల్పించనున్నారు. కేరళ నుండి వచ్చిన మధ్యవర్తిత్వం శిక్షణ సిబ్బంది సురేష్ మరియు జ్యోతి గోపినాథన్ న్యాయ మధ్యవర్తిత్వంపై వాదులకు శిక్షణ ఇచ్చారని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి కబర్ది, సెక్రటరీ బి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 క్రింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అని తెలిపారు. దీనివల్ల కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, సామాజిక సేవా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియేషన్లో భాగంగా అడ్వకేట్స్ను ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో 29 మందిని కర్నూలు, నంద్యాల జిల్లా అడ్వకేట్స్ని సెలక్షన్ చేసి ఆనరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మరియు మన ప్రధాన జిల్లా జడ్జి గారు అయినటువంటి గౌరవనీయ శ్రీ కబర్ది గారి ఆదేశాలతో ఈ కార్యక్రమంను జరపడం జరిగినది. ఈ ట్రైనింగ్ టోటల్గా 40 గంటలు ఇవ్వడం జరిగింది. అంటే 5 రోజులు 40 గంటలు ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మీడియేషన్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి అనే దాని మీద అడ్వకేట్స్ని తరఫీయడం జరిగింది. ఈ 40 hours ట్రైనింగ్ అండర్గాన్ అయిన తర్వాత వారికి మీడియేటర్గా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్, డిఫరెంట్ ఏరియా ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. So successfully completed. They are well versed and they will be a good mediators among people. And the other thing is that the district legal, Kurnool district legal service authority secretary as well as district judge and honorable high court, everybody is so cooperative for the success of this training, and also to help the people in from this state as well as from the district. And it will be a great achievement in future, because if we are settling so many cases which is pending before the courts, we can reduce the backlogs from the courts and the court can concentrate on the necessary needed cases within less time, quick relief. So that is to reduce the pendency in the courts, and we are happy we are instrumental in that. And we know the backlog of cases, only 7% are coming to the courts, rest are remaining outside. Where is it going? That we have put that message into the hearts and minds of the general public as well as to the mediators. And I hope more and more advocates undergo this training, and Andhra Pradesh becomes a state full of mediators. కోర్టులో పెండెన్సీ ఎక్కువ ఉంటున్నాయి, కేసులు సత్వరమైన పార్టీస్కు న్యాయం జరగలేదని మీడియేషన్ ప్రోగ్రాంలో లాయర్లకు ట్రైనింగ్ ఇచ్చి పేద ప్రజలకు, సామాన్య జనానికి సత్వరమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు. ఇక్కడ సోమవారం నుంచి శనివారం, శుక్రవారం వరకు ఈ 5 రోజుల ప్రోగ్రాము 40 hours ప్రోగ్రాం మాకందరికీ అవేర్నెస్ ఇచ్చి ప్రజలకు, పేదవారికి, ఎవరికైనా అన్యాయం జరిగిన వారికి సత్వరమైన న్యాయం జరిగించి కోర్టు పట్ల ప్రజలకు నమ్మకం కలగాలనే ఉద్దేశంతో
కోర్టుకు పోతే మనకు సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశాన్ని ప్రజలందరికీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే హైకోర్టు వారు ఆలోచించి జిల్లా లెవెల్న ఈడ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గారు, అలాగే మా లోకాలతో డిఎన్ఎస్ అయిన లీలా వెంకట శేషాద్రి గారు అందరూ కలిసి కూడా, అలాగే ట్రైనర్సు కేరళ నుంచి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ ప్రజలకు సేవ చేసి కోర్టు పట్ల నమ్మకం కలిగించాలి, న్యాయం కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు సార్. పరిష్కరించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించి కేసును పరిష్కరించడానికి ఆస్కారం ఉంది. ఈ మీడియేషన్ అనేది ఒక సోషల్ సర్వీస్. ఈ సర్వీస్ అనేది దీంట్లో ఎటువంటి గిఫ్ట్లు కానీ అమౌంట్ కానీ ఏది కూడా ఫిర్యాదుదారుల నుంచి అంటే పార్టీస్ నుంచి ఆశించకూడదు. మేము ఫుల్ఫిల్గా మనస్ఫూర్తిగా సర్వీస్ చేయాలి, వాళ్ళు ఏది చెప్పినా కూడా కాన్ఫిడెంట్గా ఉంచుతామనేది భరోసా వాళ్ళలో కల్పిస్తాం కనుకనే వాళ్ళు మా దగ్గర కోర్టులో చెప్పని విషయాలు కూడా మా వద్ద చెప్పి వాళ్ళు నమ్మి కేసు సెటిల్మెంట్ కావడానికి ఆ ఇద్దరు పార్టీలు దోహదపడుతున్నది. పార్టీల వారు ఇరువురు సంపూర్ణంగా వచ్చి సాటిస్ఫాక్షన్ అయిపోయి వెళ్తారు. మీడియేటర్ డ్యూటీ ఓన్లీ వాలంటరీగా చేయాలి, అసిస్ట్ చేయాలి. వాళ్ళ కేవలము ఆయన మీడియేషన్ చేసేవాళ్ళు ఒక స్పిరిచువల్ మైండ్తో చేయాలి, వాళ్ళు వాలంటీర్గా చేయాలి, వాళ్లకు పర్మనెంట్ రిలీఫ్ ఇవ్వాలి, సాటిస్ఫాక్షరీ రిలీఫ్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి 6,200 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఏపీ బీఏజే అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయి చెల్లింపులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, సంఘ నాయకులు బకాయి ఉన్న 3 డిఏల్లో ఉగాది పండుగలోపు కనీసం 2 డిఏలన్నా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగులు, సంఘ నాయకులు తెలిపారు. బకాయి ఉన్న 3 డిఏల్లో ఉగాది పండుగలోపు కనీసం 2 డిఏలన్నా విడుదల చేయాలని కోరారు. పీఆర్పీ కమిషన్ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం ఈరోజు సుమారుగా 6,200 కోట్ల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి 1,000 కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో, ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతిపెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని, ధరల సూచిక దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని, రేపు పండగ నాటికి కనీసం 2 డిఏలైనా అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు. ఇదేదో కొత్తగా పెంచేది కాదు, డిఏలు అంటే ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే
మరి కనీసం పిఆర్సీ కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది. కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఆర్సీ అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు. 43% ఫిట్మెంట్తో ఇచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది. మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషన్ ముందు నియమించండి. దయచేసి తక్షణమే ఆలస్యం కాకుండా, ఇప్పటికే మరి 1-2 సార్లు ఫైలు కూడా వచ్చి వెళ్ళిందని తెలిసింది. దయచేసి ఈ 2-3 రోజుల్లోనే పిఆర్సీ కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం బట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ని పండగలోపు మా పాత 2 డిఏలు కనీసం పాత 2024 సంవత్సరం డిఏలను చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుతా ఉన్నాం. బేడా బుడగా జంగం కులస్తులను ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపులో చేరుస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటానికి స్వాగతిస్తున్నామని కర్నూలు జిల్లా బుడగా జంగం సంఘం నాయకులు మనోహర్, సుంకన్న, నారాయణ తెలిపారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. బేడ బుడగ జంగం కులస్తులను ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపులో చేరుస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ కర్నూలులో బుడగ జంగం కులస్తుల కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి బుడగజనం కులస్తులు ఎస్సీ సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీలుగా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాలని వారు కోరారు. ఉన్న కులం అంటరాని కులంతో అస్వస్థతతో నలిగిపోతున్నటువంటి కులానికి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు సమానంగా హక్కులు పొందే అవకాశం అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి కేంద్ర కూటమి ప్రభుత్వము ఇచ్చిన మాట మేరకు కేంద్రంలో కూడా చట్టబద్ధత కల్పిస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కానీ కర్నూలులో కానీ కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, దీనికోసము ఎక్కువ కృషి చేసినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు అన్నగారి ఈరోజు సామాజిక దృక్పథంతో అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలని కూడా నా ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళని సమానత్వం తీసుకురావాలని అంబేద్కర్ ఆశయాలని తూచా తప్పకుండా భుజాన వేసుకుని మోస్తున్నటువంటి ఆయన గారికి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేడా బుడగ జంగం ప్రజానికమంతా కూడా ఎప్పుడూ రుణపడి ఉంటామని కూడా ఈ సభాముఖంగా నేను ఆయనకు తెలియజేస్తూ, గౌరీ చరిత గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినేత టీడీపీ చంద్రబాబు నాయుడుకి, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులు ఎవరున్నారో ఆ పెద్దలకి అందరికీ నమస్కరించి మా జాతికి ఇంకా పేరు పేరున ధన్యవాదాలు. మా జాతికి, మా పిల్లలకు, మా మహిళలకు, మా పెద్దలకు అందరికీ మాకు మేలు చేకూరుస్తారని, ఇంతవరకు చేకూర్చినారు, ఇంకా చేకూరుస్తారని మహిళల సంక్షేమ సంఘం కింద వాళ్ళకు పాదాభివందనములు, మా ధన్యవాదాలు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.